సో అందుకనే ఒక వ్యక్తి ఘనత పొందాలంటే ఆ మనిషి గొడవలు తగాదలు ఏదైతే ఉన్నాయో, కలహాలు ఏదైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. అంటే కలహాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండకూడదు, కలహాన్ని ఇష్టపడే వ్యక్తిగా ఉండకూడదు, గొడవ పడే మనిషిగా అస్సలు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఏమున్నా లేకపోయినా గొడవలుంటే ఆనందం, ఆకలి తీరుద్ది. కొంతమందికి సమస్యలు చూడండి, తగాదలుంటే వాళ్ళకి ఆకలి తీరుద్ది అన్నమాట. ఎప్పుడు ఏది గొడవ పెట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు గొప్ప పేరు తెచ్చుకోలేరు. హల్లెలూయా. మన అమ్మ మనల్ని ఎందుకు అంది? గొడవ మనుషులుగా ఉండటానికా? కాదు. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాం? గొడవలు పెట్టుకుంటానికా? కాదు. మరి ఎందుకు వచ్చాం? ఘనంగా ఉండడానికి అని చెప్పండి. దేనికి ఉండడానికి? ఘనంగా, అంటే గొప్పోళ్ళుగా. మీ పిల్లలు, మీకు పుట్టిన పిల్లలందరూ గొప్ప కీర్తి కలిగి గొప్పోళ్ళుగా ఉండాలని ఆశ కలిగి, నాకు ఆశ ఉందయ్యా పాస్టర్ గారు అన్నోళ్ళందరూ మీ చేతులు పైకెత్తండి, కుడి చేయి పైకెత్తండి. మా పిల్లలు గొప్పోళ్ళు అవ్వాలి అనుకున్న సగం సగం ఎత్తారే. పులిగా ఎత్తున్నారమ్మా, పూర్తిగా ఎత్తండి చెయ్య. అది పూర్తి అంగీకారం. మీ బిడ్డలను దేవుడు గొప్ప వాళ్ళుగా చేయునుగాక. మీ సంతానంలో ఎంతమంది అయితే బిడ్డలు నీకున్నారు, నీ బిడ్డలందరూ గొప్ప వాళ్ళు అవుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అయితే మీ బిడ్డల్ని తగాదలకు దూరంగా పెంచండి. చెప్పండి, ఎట్ట పెంచండి? గొడవలకి, తగాదలకి ఎట్ట పెంచండి? దూరంగా పెంచండి. రైట్. పోయిన సంవత్సరం నుంచి ఆడి మీద నాకు కోపం ఉందని నేనేం చేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి అని ఏదో రోజు ఏ చేయరా అని కక్షలు, విభేదాలు, పూర్వకాలం జరిగిపోయిన సందర్భాలు. పిల్లలు కొంతమందిని చూడండి, ఎవరి మీద ఉన్నటువంటి పగా ప్రతీకారాలను పిల్లలకు కూడా వాటిని నూరు పోసి పెంచుతుంటారు. అరే మీ అత్త నన్ను ఇటు తిట్టిందిరా, మీ మామ నన్ను ఇటు అన్నాడురా, ఆ ఇంటికి వెళ్ళమాకరా అంటారు. ఇదిగో మీ అయ్యమ్మ ఇటు